చనిపోయిన వాళ్ళు మాట్లాడరు అంటారు. అది నిజమే. కానీ వాళ్ళు వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు మాట్లాడుతాయి. వాళ్ళు చెప్పిన మాటలు మాట్లాడుతాయి. ముఖ్యంగా మనం చెప్పలేకపోయిన మాటలు జీవితాంతం మన గుండెల్లో మాట్లాడుతూనే ఉంటాయి. ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత రాఘవ్ కొన్ని రోజులు ఎవరినీ కలవలేదు. తనతో తానే ఉండాలని అనిపించింది. ఒక సాయంత్రం పాత అల్మరాలో వెతుకుతుండగా ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటోలో అతని తండ్రి, తెల్ల చొక్కా, సాధారణ నవ్వు. కానీ ఆ నవ్వు చూసిన క్షణం రాఘవ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే నాన్న చనిపోయి 10 ఏళ్ళు అయిపోయాయి. అయినా ఆయన గురించి ఆలోచిస్తే ఇప్పటికీ గుండె చిన్నబోతుంది. కాలం మనుషులను దూరం చేస్తుంది, కానీ ప్రేమను కాదు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. ఉదయం లేచిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఊరికి వెళ్ళాలి, నాన్న సమాధి దగ్గరకు. ఎన్నో సంవత్సరాల తర్వాత బస్సులో కిటికీ పక్కన కూర్చొని ప్రయాణం మొదలుపెట్టాడు. రోడ్డు పక్కన పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఇళ్ళు, చెట్లు, పిల్లలు అన్నీ మారిపోయాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మారలేదు. నాన్న సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్ళిన రోజులు, జ్వరంగా ఉంటే రాత్రంతా మేల్కొని కూర్చున్న రాత్రులు, తాను అడగకుండానే తన కోరికలను గుర్తుపట్టిన క్షణాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ వెనక్కి తీసుకెళ్ళవు, మన మూలాలను గుర్తు చేస్తాయి. మధ్యాహ్నం ఊరికి చేరుకున్నాడు. ఊరు చిన్నదే, కానీ గుండె మాత్రం పెద్దదయ్యింది. ప్రతి వీధిలో ఒక జ్ఞాపకం, ప్రతి చెట్టు కింద ఒక కథ. సాయంత్రం శ్మశానం వైపు నడిచాడు, నెమ్మదిగా, భారంగా. నాన్న సమాధి ముందు నిలబడ్డాడు. మొదట మాట్లాడలేకపోయాడు, కేవలం చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అతని కళ్ళల్లో నీళ్లు నేల మీద జారిపడ్డాయి. నాన్న అన్నాడు. అంతే, మాటలు ఆగిపోయాయి. ఎందుకో చిన్నపిల్లాడిలా అనిపించింది. జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన మనిషి ఆ క్షణంలో మాత్రం తండ్రిని కోల్పోయిన కొడుకే. వయసు ఎంత పెరిగినా తండ్రిని గుర్తు చేసుకునే క్షణంలో ప్రతి కొడుకు చిన్నవాడే. కొద్దిసేపు అక్కడ కూర్చున్నాడు. అప్పుడే అతని దృష్టి పక్కనే ఉన్న ఒక వృద్ధుడిపై పడింది. ఆయన కూడా ఒక సమాధి దగ్గర కూర్చున్నాడు. చేతిలో పూలు, కళ్ళలో ప్రశాంతత. కొద్దిసేపటి తర్వాత ఆయన రాఘవ్ దగ్గరకు వచ్చాడు. ఎవరయ్యా అడిగాడు. నాన్న అన్నాడు రాఘవ్. వృద్ధుడు తల ఊపాడు. ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 10 ఏళ్ళు. వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. అయినా వచ్చావు అన్నాడు. ఎందుకో తెలియదు, ఈరోజు రావాలనిపించింది అన్నాడు రాఘవ. వృద్ధుడు ఆకాశం వైపు చూశాడు. తెలుసా బాబు అన్నాడు. మన తల్లిదండ్రులు మన కోసం చేసిన వాటిలో మనం గుర్తుపెట్టుకునేవి చాలా తక్కువ. కానీ మన కోసం చేయలేకపోయిన వాటి గురించి వాళ్ళు జీవితాంతం బాధపడతారు. రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. వృద్ధుడు కొనసాగించాడు. నేను కూడా ఒక తండ్రిని. నా కొడుక్కి అన్నీ ఇవ్వలేకపోయాను, అందుకే చాలా బాధపడ్డాను. ఇప్పుడు అర్థమైంది, వాడికి డబ్బు అవసరం లేదు, నేను అవసరం. పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా కోరేది బహుమతులు కాదు, వారి సమయం. ఆ మాట విన్నప్పుడు రాఘవ్కు తన నాన్న గుర్తొచ్చాడు. ఒకసారి కాలేజీ ఫీజు కోసం నాన్న తన ఉంగరం అమ్మాడు. అప్పుడు తాను కోపంగా మాట్లాడాడు. ఇంత చిన్న విషయానికి ఎందుకు డ్రామా చేస్తున్నావు అన్నాడు. ఆ మాట అన్న రోజు తర్వాత ఎప్పుడూ క్షమాపణ అడగలేదు. ఆ జ్ఞాపకం ఇప్పుడు కత్తిలా గుచ్చుకుంది. సమాధి ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కళ్ళల్లో కన్నీళ్లు, గొంతులో ఆగిపోయిన మాటలు. క్షమించు నాన్న అన్నాడు. నువ్వు చూపిన ప్రేమ విలువ నువ్వు లేని తర్వాత తెలిసింది. చాలా ప్రేమలు ఉన్నప్పుడు కనిపించవు, కోల్పోయిన తర్వాత మాత్రమే అర్థమవుతాయి. గాలి నెమ్మదిగా వీచింది. చెట్ల ఆకులు కదిలాయి. ఆ క్షణంలో నాన్న విన్నట్టే అనిపించింది. సూర్యుడు అస్తమించాడు. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతోంది. రాఘవ్ లేచి వెళ్ళబోతుండగా సమాధి పక్కన ఒక చిన్న రాయి కనిపించింది. దాని మీద ఎవరో ఇలా రాశారు. మనిషి చనిపోయిన తర్వాత మిగిలేది అతను సంపాదించిన ఆస్తి కాదు, అతను పంచిన ప్రేమ. రాఘవ్ చాలాసేపు ఆ మాటలనే చూస్తూ నిలబడ్డాడు. అప్పుడు ఇన్ని రోజులుగా వెతుకుతున్న సమాధానం కొంచెం కొంచెంగా కనిపించటం మొదలైంది. ధనవంతుడు చెప్పిన ఒంటరితనం, సీతమ్మ ఎదురు చూసిన కాల్,
చిన్ను పంచిన బిస్కెట్, మురళి పశ్చాత్తాపం, నారాయణరావు ప్రశాంతత అన్నీ ఒక్కచోట కలిశాయి. జీవితం చివరికి మనకు ఒకటే నేర్పుతుంది: ప్రేమగా బ్రతికిన క్షణాలే శాశ్వతం. రాఘవకు ఎప్పటికీ పూర్తి సమాధానం దొరకలేదు, కానీ దారి మాత్రం కనిపించింది. ఆ రాత్రి ఊర్లో ఇంట్లో కూర్చొని డైరీ తెరిచాడు. చాలా రోజుల తర్వాత ఒక మాట రాశాడు: మనల్ని గుర్తుంచుకునేది మన విజయాలు కాదు, మన వల్ల ఎవరి గుండె తేలిక పడిందో అదే. కానీ జీవితం అతనికి ఇంకా చివరి తలుపు తెరవలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను అందరినీ కలిశాడు, ఒక్క మనిషిని తప్ప, అత్యంత ముఖ్యమైన మనిషిని. అతడే రాఘవ్. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం జ్ఞానం, మనల్ని మనం అర్థం చేసుకోవడం విముక్తి. తర్వాత రోజు అతను తన జీవితాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవబోతున్నాడు. ఆ రాత్రి రాఘవ్ డైరీ మూసేశాడు, కానీ నిద్ర మాత్రం రాలేదు. ఎందుకంటే ఇన్ని రోజులుగా అతను ఒక ప్రశ్నకు సమాధానం వెతికాడు. చివరికి మిగిలేది ఏమిటి? ఇప్పుడు మరో ప్రశ్న అతన్ని వెంటాడుతోంది. నేను నిజంగా ఎవరు? ధనవంతుణ్ణి కలిశాడు, వృద్ధురాలిని కలిశాడు, చిన్నుని కలిశాడు, మురళిని క్షమించాడు, మరణం కోసం ఎదురు చూస్తున్న మనిషిని కలిశాడు, నాన్న సమాధి ముందు ఏడ్చాడు. కానీ ఒక్క మనిషిని మాత్రం ఎప్పుడూ ఎదుర్కోలేదు. అతడే రాఘవ్. మరుసటి ఉదయం తన పాత డైరీలు, పాత లేఖలు, పాత ఫోటోలు అన్నీ తన ముందు ఉంచుకున్నాడు. ఎందుకంటే తర్వాతి అధ్యాయం ఇతరుల గురించి కాదు, తన గురించి. ఇతరుల జీవితాలు కాదు, ఇప్పుడు తన జీవితాన్నే చదవబోతున్నాడు. ఆ ప్రయాణంలో అతను కనుగొనబోయేది ఒక నిజం. అది అతని జీవితాన్నే కాదు, మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు. మీ జీవితంలో కూడా మీ నాన్నతో చెప్పలేకపోయిన ఒక మాటను కామెంట్లలో తెలియజేయండి. రాఘవ్ తనను తాను కలిసిన రోజు పార్ట్ 9లో చూడటం మర్చిపోవద్దు. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం పార్ట్ 9లో.